వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సిజేపీకి సంబంధించి నేను కొన్ని వీడియోలు చూశాను సోషల్ మీడియాలో. ఏదో సాధించినట్టు చాలా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నాయి. డ్యాన్సులు వేయడం, ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఎగరడం, ఇదో పెద్ద విజయం అనుకోవడం. ఒకసారి ఏదో ఆందోళన జరిగింది, పెద్ద నిరసన చేశారు, అందువల్ల వారు కోరుకున్నట్టుగా ఫలితం వచ్చింది. ఒకసారి వచ్చింది కదా అని విర్రవీగి ప్రతిసారి అదే పద్ధతి వర్కౌట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ఇక మాకు తిరుగులేదు అనుకుంటే గ్రహపాటే. ప్రతిసారి గెలవడం సాధ్యం కాదు బాస్. ఇది నేపాలో, శ్రీలంకనో, బంగ్లాదేశో కాదు. మీ అందరికీ తెలుసా, మనం ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి దొంగతనం జరుగుతుంది. అంత మాత్రాన మన ఇల్లు మనకు సురక్షితం కాదా? అమ్మో, ఇంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో ఎవరో జాగ్రత్తగా లేడు, నాన్న జాగ్రత్తగా లేడు, అమ్మ జాగ్రత్తగా లేదు, అమ్మ ఈ పదవికి అర్హురాలు కాదు, నాన్న ఈ పదవికి అర్హురాలు కాదు అంటామా? అది చిన్న పొరపాటు, ఎక్కడో జరిగింది అని దాన్ని సరిదిద్దుకుంటాం, అవునా? అలానే ఒక్కొక్కసారి ఆ దొంగతనం జరిగిన టైంలో అక్క ఇంట్లో ఉంటే అక్క, అన్న ఇంట్లో ఉంటే అన్న, చెల్లి ఉంటే చెల్లి, వాళ్ళ మీద మీకు భయం లేదా? అసలు చూసుకోరా? ఇంట్లోకి మనుషులు వచ్చి వెళ్ళిపోతుంటే కూడా మీకు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా అని తిడతాం. అలానే ఇది కూడా చిన్న విజయాన్ని చూసుకొని విర్రవీగిపోవడం ఎలా చూడాలి? సరైంది ఏ మాత్రం కూడా కాదు. బెదిరింపులు, భయాందోళనలు, అరాచక మార్గాలు, వీటన్నిటి ద్వారా విజయాలు సాధించవచ్చు అనుకుంటే అది అతి తెలివే. ఆ విజయాలన్నీ తాత్కాలికమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశపు చట్టం, ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాజం వీటిని ఎప్పటికీ ఆమోదించదు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో నిరసన చేశారు కదా, తిప్పి కొడితే అక్కడికి ఎంతమంది వచ్చి ఉంటారు? వేల సంఖ్యలో వచ్చారా? సరే, దేశవ్యాప్తంగా మీకు 1,00,000 మంది మద్దతు పలికారా నిరసనలు చూపిస్తూ? పోనీ ఓ 10 లక్షల మంది అనుకుందామా? 140 కోట్ల జనాభాలో నీకు ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో మద్దతు తెలిపినరు అంటే ఇంకా 139 కోట్ల 80 లక్షల మంది నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. అర్థం చేసుకోవాలా? ఈరోజు చాలా టీవీ ఛానల్స్ మైకులు పెట్టి అడుగుతుంటే భారత జంజీ మేము ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము, సిజేపీ అసలు ఆయన ఇండియనే కాదు, అది భారతదేశానికి ఏం బాగు చేస్తుందని మేము అనుకుంటామని క్లియర్ కట్గా చెప్తున్నారు. వేల సంఖ్యలో ఉన్న మీరు ఏదో కొంతమంది ఆ క్షణంలో ఉన్న భావోద్వేగాలకు లోనై, లేదా మీరు బయట శక్తుల నుంచి ఇది తీసుకొచ్చి మాట్లాడించిన మాటలకు బ్రెయిన్ వాష్కి గురై మాట్లాడుండొచ్చు, బలై ఉండొచ్చు. కానీ మిగిలిన జంజి లక్షలాది మంది యువకులు, కోట్లలో ఉన్న విద్యార్థులు ఎప్పుడు దేశభక్తితోనే ఉంటారు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పనా? నువ్వు అనుకున్నట్టు ఏ దేశంలోనైనా సైనిక తిరుగుబాటు జరగవచ్చు, కానీ ఇది భారతదేశం బాస్. ఈ దేశంలో ఎప్పటికీ సైనిక తిరుగుబాటు అనేది సాధ్యం కాదు, అది అసాధ్యం. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైనిక తిరుగుబాట్లతోనో అశాంతిని ప్రేరేపించే పద్ధతుల ద్వారానో మన భారతీయ సంస్కృతికి, యువతకి రెచ్చగొట్టి విజయం సాధించవచ్చు, ప్రతిసారి ఇదే జరుగుతుంది అనుకుంటే పిచ్చి. వీళ్ళ నిజంగా కొన్ని వీడియోలు చూపిస్తా. వీళ్ళెంత బట్టేబాజుగాళ్ళు. వీళ్ళు నిజంగా భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయే యువత ఏమాత్రం కాదు అని చెప్పడానికి ఉదాహరణలు. ఒకళ్ళేమో మోదీ బొమ్మ గీసి అసభ్యంగా ప్రవర్తిస్తారు, ఒకళ్ళేమో పోలీసుల మీద రాళ్ళేస్తారు, ఒకళ్ళేమో మోదీకి సంబంధించిన ఫోటోలను అసభ్యంగా పెడతారు, ఒకళ్ళేమో పార్లమెంటును తగలబెడతా అంటారు. కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా చూడండి. అసలు వారి రంగు వీళ్ళది ఏంటి అనేది మీకు ఒకసారి అర్థం అవ్వడం కోసం. ఈరోజు వీళ్ళకి ఎందుకు జంజీ ఆకర్షితులు కాలేదు, జంజీ వీళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తోంది, ఏదో ఒకసారి సాగిపోయింది కానీ ఇంకా ముందు ఇలాంటి ఆటలు సాగవు అని చెప్పడానికి ఈ కొన్ని వీడియోలు ఉదాహరణ. అంతేకాదు, మన భారతదేశంలో మహిళకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది. తల్లి ఎవరినైనా అమ్మ అనే అంటాం. పసిపిల్ల దగ్గర నుంచి
కొత్త వాళ్ళని మనం ఎవరైనా పిల్లల్ని సంబోధించాలి అన్నా అమ్మ అని సంబోధిస్తాం. అలాంటిది తల్లిని కూడా, చనిపోయిన తల్లిని కూడా వదలకుండా వీళ్ళు చేసిన నిర్వాకం. వీళ్ళ రేపు భావి భారత యువతకు ఆదర్శం. మేము ఈ దేశంలో ఏదైనా సాధించగలమని విర్రవిగతనం. వీళ్ళక భారత జంజి ఆకర్షితులయ్యేది? మీరు చెప్పండి. చూడండి, బొద్దింకల పార్టీలోని పిల్ల బొద్దింకల నుంచి పెద్ద బొద్దింకల దాకా జూదంలో పాండవులు ఓడిపోయారు. అది ఎందుకు ఓడిపోయారో మీ అందరికీ తెలిసిందే. అలానే మీరు కూడా తాత్కాలికంగా ఆడిన ఆటలో పాచికలను అంటే విద్యార్థులను పాములుగా వాడుకొని వాళ్ళ చావులు సృష్టించాలి అనుకునే ఒక ఆలోచన చేయడం వల్ల ఆ రోజు పాండవులు ఎలా ఓడిపోయి అరణ్యానికి వెళ్ళారో ఈరోజు ప్రభుత్వం కూడా అలా ఓడిపోయి ఉండొచ్చు. కానీ అంతిమ విజయం ఎవరికైంది? పాండవులదే అయింది. అధర్మానికి మద్దతుగా నిలిచిన కౌరవులు ఏమైపోయినరు? కుక్క సావు చచ్చిండ్రు. రేపు విజయం కూడా నిజమైన భారత జంజీలదే. నిజంగా ప్రపంచ దేశాల ముందు నిలబడేది, తలెత్తుకునేది నా భారతదేశమే. ఇంకో ఉదాహరణ చెప్పనా? ఎందుకంటే మీకు మా ఆచారాలు మేము నమ్మేవి తెలియదు కదా. ఏమైనా సీతాకాపతి ఇలాంటివి మాట్లాడటమే తెలుస్తుంది, కానీ నిజమైన రాముడు గొప్పతనం తెలియదు కదా. అందుకే చెప్తా. రావణుడు దొంగచాటుగా సీతను ఎత్తుకెళ్ళిండు. రాముడు ఉన్నప్పుడు ఎత్తుకెళ్ళగలిగిండా? అది సాధ్యం కాదు. మీలాగే దొంగసాటుగా పిల్లల్ని అడ్డం పెట్టుకొని దేశ వ్యతిరేక కుట్రలు తీసుకొచ్చారు చూడండి. అట్లా లక్ష్మణుడు అన్నగొంతు వినగానే వెళ్ళిపోయాడు అన్నంత మాత్రాన లక్ష్మణుడు రక్షించలేడు అని అర్థం కాదు. లేకపోతే రాముడు శక్తిహీనుడు కాదు. చివరికి ఏం జరిగింది? లంకలో ధర్మం గెలిచింది. రావణాసురుడి అహంకారం నశించింది. బంగారు లంక ఉన్నా కూడా సావెంత నీచాతి నీచంగా అయిపోయింది. సో బొద్దింకల్లారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తాత్కాలికంగా అన్యాయం గెలుస్తుందేమో, అంత మాత్రాన విర్రవీగాల్సిన అవసరం లేదు. చివరికి శాశ్వతంగా గెలిచేది ఏంటంటే ధర్మం. ఆ ధర్మం లేటుగా గెలవచ్చు, కానీ గెలిచిన గెలుపు ఉంటుంది చూసిండ్రా. ఆ తరువాత శత్రువులను, అధర్మలను రూపురేఖలు లేకుండా చేస్తుంది. నా భారతదేశ చరిత్ర మొత్తం చదువు ఇదే ఉంటుంది. చాలాసార్లు మొఘలులు, లేకపోతే తురుష్కులు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ప్రతిసారి దేశంలోని యువత దేశం ఓడిపోయినట్టే కనిపించింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ దేశం మీద కన్నేసిన ప్రతి ఒక్కడు పారిపోయిండు. ఈ దేశం మాత్రం ఇలానే నిలబడి ఉంది. ఈ దేశంలో సనాతన ధర్మం అలానే నిలబడి ఉంది. ఒక విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తా. నిరసనలు తెలిపే హక్కు లేదా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ దానికి సరైన పద్ధతి అనేది ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాళ్ళు ఇవ్వడం, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళల పట్ల, నాయకుల పట్ల జుగుప్సాకరమైన భాష ఉపయోగించడం, తల్లిని, అన్నను, చెల్లిని నోటికొచ్చిన బూతులు తిట్టడం, ఇది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. మనం చేస్తున్న నిరసనను చూసి 10 మంది మనకు మద్దతుగా రావాలి. సర్కస్ చేస్తున్నట్టు ఉండకూడదు. ఇంకా దారుణమైన విషయం ఏంటో చెప్పనా? ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులమని చెప్పుకునే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే వాళ్ళు, గొప్ప గొప్ప నాయకులమని చెప్పుకునే వాళ్ళు ఏమాత్రం నోరు మెదపలే చూడు. అది ఇంకా దారుణం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తామని చెప్పుకుంటున్న వీళ్ళంతా కూడా యువతకు సరైన సందేశాన్ని ఇవ్వాలి. వాళ్ళను సరైన దారిలోకి నడిపించేలాగా వాళ్ళ తాత్కాలిక ఆవేశం, వాళ్ళ తాత్కాలిక ఆలోచనలు రేపు వాళ్ళ జీవితాలను ఎలా కబలించేస్తాయనే విషయాన్ని చెప్పాలి. తాత్కాలిక ఉద్రేకాలు కాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమాజ హితం కోసం పనిచేయాలి. అరాచక మార్గాలను ప్రోత్సహించే వారిని సమాజం ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజంలో దోషులుగా మిగిలిపోతారు అనే విషయాన్ని తెలియచేయాలి. ఇప్పటికైనా భారతదేశ యువత మేల్కొని నిజమైన ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుకోవాలి. ఇందులో మేధావులు, సంబంధ వర్గాలు కూడా భాగస్వామ్యులు కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ విజయం తాత్కాలికమే, కానీ అంతిమ విజయం నా దేశానిది, నా ధర్మానిదే. నా దేశ యువత మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు వాళ్ళని చూస్తే గర్వంగా ఉంది. ఎందుకక్క అక్కడ చాలా మంది పోయి ఏం చేసిండ్రు అంటే, అందులో 2500 మంది గూండాలు, రౌడీలే ఉన్నారు. ఇక కొంతమంది ముసుగులు వేసుకున్న కమ్యూనిస్టులు ఉన్నారు. ఇక కొంతమంది ధర్మాన్ని వ్యతిరేకించే కుహానాలు ఉన్నారు. కానీ నిజమైన జెన్జీలు 0.0000000001%.
మిగిలిన జెన్జీ అంతా కూడా తమ ఫ్యూచర్ కోసం పరిగెత్తింది. మళ్ళీ నీట్లో గతం కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది, పాస్ అయ్యారు, కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ అంటే మనం ఒక రాకెట్ని తయారు చేసి విశ్వంలోకి పంపించాం. చాలా బిజీ అయిపోయింది భారత జెన్జీ తమను తాము నిరూపించుకోవడానికి. అందుకే గర్వంగా ఉంది. అలానే ఉండాలి. ఇలాంటి దుష్ట శక్తుల వలలో పడకుండా ధర్మం వైపు, దేశం వైపు నిలబడతారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు మీకు తెలిసిందేనండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్స్ని నిలబెడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేసుకొని, చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో మాతో పాటు కలిసి నడుస్తుంది మీరే. ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చి ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం మేము అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాము. ఆ అడుగులకు సహకారం అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.